అప్లోడ్ చేశానండి. బట్ అది రీజన్ ఏంటో సరిగ్గా అర్థమే కావట్లేదు. ఒకటి ఏంటంటే వీడియో అంతా రికార్డ్ చేశాను, బట్ అది రికార్డ్ అవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్లో సెకండ్ వీడియో చేశాను, అది మ్యూట్లో పడిపోయింది. అది ప్రాబ్లం. ఇవాళ మార్నింగ్ వచ్చేసి మీకోసం నేను ఒక మోటివేట్ వీడియో అండ్ మనకు ఫిబ్రవరిలో మెయిన్గా ఏ టాపిక్స్ నుండి ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అడిగారో ఆ టాపిక్స్ ప్లస్ ఏ క్లాస్ నుండి ఎక్కువగా బిట్స్ వచ్చాయో అవన్నీ నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. బట్ ఆ వీడియో కూడా అసలు రికార్డ్ అవ్వలేదు. ఈ ప్రాబ్లము నాకేనా లేకుంటే అందరికీనా అనేది అర్థం అవ్వట్లేదండి. మీకు నేను ఒక చిన్న ఇమేజెస్ రూపంలో మన వాట్సాప్ ఛానల్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అక్కడ మీరు ఇమేజెస్ అన్నీ కూడా చూడండి. నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తాయండి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. కరెక్ట్గా దానికోసం నేను నిన్న నైట్ వచ్చేసి 3 hours టైం వేస్ట్ అయింది. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 1 hour వేస్ట్ అయిందండి. ఆ వీడియో మొత్తము సబ్జెక్ట్ వైజ్గా మనకు ఏ టాపిక్ నుండి ఎన్ని ఇచ్చారు మార్క్స్ అవన్నీ చేసేసరికి దగ్గర నాకు 4 hours టైం అయితే వేస్ట్ అయింది. ఒకసారి ఎవరైనా మనకు వాట్సాప్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వన్ మోర్ థింగ్ వచ్చేసి నేను యాక్చువల్గా కెమెరా అనేది బ్యాక్ చేస్తానండి. కొత్తగా ఎవరైనా టెట్ రాసే వాళ్ళు కానీ లేకుంటే స్టార్టింగ్లో మనకు జస్ట్ క్వాలిఫైడ్కి ఉన్నవాళ్ళు అంటే 80, 83, 85 అలా అబోవ్ ఉన్న వాళ్ళు వచ్చేసి మీరు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే 8th, 9th, 10th మనం ఏ సబ్జెక్ట్ అయితే లిబరల్గా వదిలేస్తామో ఆ సబ్జెక్టు నుండే ఎక్కువగా మార్క్స్ అనేది రావడం జరిగింది గత టెట్లో. మీరు గమనించినట్లుగా అయితే మనకు 10th క్లాస్లోనే దగ్గర 18 బిట్ల వరకు వచ్చాయండి. మనం నెగ్లెక్ట్గా ఉంటాం, 10th క్లాసే కదా ఎక్కువ 6th, 7th ఈ లెవెల్లో మాత్రమే అడుగుతారనేసి మనము బ్లైండ్గా నమ్మేస్తాము. బట్ అది కాదు. మీరు ఎక్కువగా ఇది 8th, 9th, 10th 8thలో మనకు జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ మనకు మెయిన్గా చూసుకున్నట్లుగా అయితే ఎకనామిక్స్ అండ్ ఇది హిస్టరీలో బిట్స్ ఎక్కువ రావడం జరిగిందండి. కాబట్టి మీరు ఎవరైతే ఇప్పుడు ఈ కొంచెం టైంలో ఈ 14 days టైం అనుకోండి, ఇంకా మనకు మంత్కి ఈ 14 days టైంలో మీరు బాగా 1కి 2-3 సార్లు సబ్జెక్ట్ని చదవడం అంటే చదివేసేయకుండా అర్థం చేసుకుంటూ చదవండి. 10th, 9th, 8th కొద్దిగా టైంలో ఉంటే 6th, 7th అలాగే మనకు మిగిలిన సబ్జెక్ట్స్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ కొంచెం దృష్టి పెట్టండి. అంతే మీకు మార్క్స్ అనేవి బాగానే వస్తాయి. ఇదండి ఇవాళ చిన్ని వీడియో. నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.